టీ20 వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 4-5 తేదీల్లో 2 సెమీఫైనల్స్ అలాగే ఆదివారం ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నీ ముగియనుంది. ఈ క్రమంలో నాకౌట్ దశలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5న జరగనున్న సెమీఫైనల్ పోరు చుట్టూ సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ రద్దవుతుంది అనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఇరాన్, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ రద్దవుతుంది అనే ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని తెలిసింది. ఐసీసీ గానీ, బీసీసీఐ గానీ మ్యాచ్ రద్దు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల గగనతలం మూతపడటంతో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడిన మాట నిజమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐసీసీ కొన్ని కీలక చర్యలు చేపట్టింది. దుబాయ్ మీదుగా కాకుండా యూరప్, ఆగ్నేయ ఆసియా దేశాల మీదుగా ఆటగాళ్లను, సిబ్బందిని తరలించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసింది. టోర్నీ జరుగుతున్న భారత్, శ్రీలంకలలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని, సెక్యూరిటీ టీం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఐసీసీ ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్, జింబాబ్వే జట్ల ప్రయాణం కాస్త ఆలస్యమైనప్పటికీ సెమీస్ ఆడే జట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఐసీసీ చర్యలు తీసుకుంటోంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 5న గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఇంగ్లాండ్, భారత్ జట్లు సెమీఫైనల్ మ్యాచ్లు తలపడనున్నాయి. దురదృష్టవశాత్తు వాతావరణం లేదా ఇతర అనివార్య కారణాల వల్ల ఈ సెమీఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దయి ఫలితం తేలకపోతే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుకుంటుంది. సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ తన గ్రూపులో అగ్రస్థానంలో నిలవగా భారత్ తన గ్రూపులో 2వ స్థానంలో ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో గ్రూప్ టాపర్స్కే ప్రాధాన్యత లభిస్తుంది. కానీ ప్రస్తుతం టోర్నీ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. యుద్ధ ఉద్రిక్తతలు క్రీడలపై ప్రభావం చూపకుండా ఐసీసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.